టేస్టీ అండ్ హెల్దీ అయిన బీరకాయ ఎట్లా ఎలా వేసుకోవాలో చూద్దాం. క్యాజువల్గా అయితే మనం బీర తొక్కలతో ఉంటాము, బట్ ఇదైతే బీరకాయతో టోటల్ బీరకాయ యూస్ చేస్తాము. అండ్ దిస్ ఈజ్ హారతి. వెల్కమ్ బ్యాక్ టు విక్టలా. ఫస్ట్ అయితే ఆనియన్స్, జీలకర్ర, బియ్యం, పచ్చిమిర్చి, పెసరపప్పు, బీరకాయ, అల్లం, వెల్లుల్లి, ఇవన్నీ అయితే బీరకాయ ఎట్లు వేయడానికి కావాల్సిన ఐటమ్స్ మాట. ఫస్ట్ అయితే బీరకాయల్ని కట్ చేసుకోండి. గుజ్జుతో తొక్కతో పాటు కట్ చేసుకోవాలి, తొక్క కూడా ఉంచేయాలి. అండ్ నెక్స్ట్ సేమ్ పచ్చిమిర్చి కూడా చిన్నగా ఏం అవసరం లేదు, అలాగా మనం మిక్స్ చేస్తాం కదా, మిక్సీ పడతాం కదా, సేమ్ బౌల్లోకి ఆనియన్స్ కూడా కట్ చేసుకొని, అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్లం అన్నమాట. మన టేస్ట్, మన స్పైసీ లెవెల్ తగ్గట్టు మనం ఎంత స్పైసీ తింటే ఆ లెవెల్లో మనం యాడ్ చేసుకోవచ్చు. 1 బౌల్ రైస్కి 2 బౌల్స్ పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం జీలకర్ర, 2 నుంచి 3 వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. వెల్లుల్లి, అల్లం అనేది స్పైస్ లెవెల్స్ తగ్గట్టు మన ఇష్టం అన్నమాట. నెక్స్ట్ ఇందాక కట్ చేసుకున్నాం కదా వెజిటేబుల్స్, అదే పచ్చిమిర్చి, బీరకాయలు అండ్ ఆనియన్స్, ఇవన్నీ ఆ బౌల్లోకి, పెసరపప్పు ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. అవన్నీ ములిగేంత వరకు 2 గంటలు లేదా గంటన్నర సేపు నాననివ్వాలన్నమాట. బౌల్లో ఉన్న టోటల్ వాటర్ని, మొత్తం వాటర్ని సెపరేట్ చేసేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకుని ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా మిక్స్ చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, అడిషనల్గా ఎటువంటి వాటర్ యాడ్ చేయకూడదు. ఓకే. నెక్స్ట్ సేమ్ బౌల్లోకి, సేమ్ జార్లోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. చూసారా, ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా ఆ ప్యాటర్న్ అనేది ఎంత లూజీగా, ఎంతలా థిక్గా కాకుండా కొంచెం జారుగా వచ్చింది కదా, అలా ఉంటే సరిపోతుంది. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 to 3 minutes హీట్ అయ్యాక, అదే ప్యాన్ వేడెక్కాక అట్టు వేసుకోండి. ఆయిల్ వేయద్దు ఫస్ట్, ఎందుకంటే దోశ వేసే విధానం కరెక్ట్గా రాదు, రౌండ్గా రాదు, ముక్కలుగా విడిగిపోతుంది. దోశ వేసేసాక నెక్స్ట్ ఆయిల్ కానీ నెయ్యి కానీ, మన ఫ్లేవర్ మన ఇష్టం అన్నమాట. ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్. మ్యాక్సిమం నెయ్యికి వెళ్ళిపోండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అటు ఇటు బాగా కాలాలి, ఎందుకంటే మనం దీంట్లో టోటల్ బీరకాయని, పెసరపప్పుని అటువంటి యూస్ చేసాం కాబట్టి కొంచెం అటు ఇటు కూడా బాగా కాలాలన్నమాట. సేమ్ ప్యాటర్న్లో అన్ని అట్లు వేసేస్తే, దీంట్లో ఫైబర్ ఉంటుంది ఎక్కువ కాబట్టి వీక్కి 2 తీసుకున్నా చాలా మంచిది హెల్త్కి, పెసరపప్పు అవన్నీ కూడా. మేబీ దీనివల్ల వెయిట్ గెయిన్ కూడా ఏమి ఉండదు అనుకుంటా. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా ఇది యూస్ చేయొచ్చు, ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి. సేమ్ ప్రాసెస్లో అన్ని అట్లు కూడా వేసుకుంటే అంతే. అండ్ సింపుల్, టేస్టీ, హెల్దీ అయిన బీరకాయ అట్లు రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విట్టలా. బాయ్.